అండి అందరికీ నమస్కారం. నేను ఈరోజు చేపల వేపుడు చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం చేపల్ని బాగా శుభ్రం చేసి పెట్టుకుందాం. వాటిలో ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్రామ్ ఫ్లోర్. ఇది వేస్తే ముక్క చెదరకుండా వస్తుందండి. 2 టేబుల్ స్పూన్ గ్రామ్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ముక్కలకి బాగా మసాలాతో మసాజ్ చేద్దామండి. ఎంతసేపు మసాజ్ చేస్తే అంత బాగా ముక్కలకు పడుతుంది. ఓకే, దాంతోనే ఆయిల్, నిమ్మకాయ కూడా పిండుకొని బాగా కలిపి పెట్టుకుందాం. ముక్కలకి బాగా మసాలా అంతా తడిపి పెడదాం. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, మ్యారినేట్ చేశాను. ఇప్పుడు వాటిని డీప్ ఫ్రై కాకుండా ఒక పెద్ద ప్యాన్లో ఆయిల్ పోసేసి, నేనైతే ఒక 6 పీసెసే చేశానండి. వేసేసి మనము వీటన్నిటిలో గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకుందాము. అలాగే కర్రీ లీవ్స్ కూడా మధ్య మధ్యలో గ్రీన్ లీవ్స్, తర్వాత గ్రీన్ చిల్లీ వేసేసి ఆ ఫ్లేవర్ అంతా బాగా నీకు ఆయిల్లోకి వచ్చి చేపలకు పడుతుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు కాలాక మొత్తం అన్నీ తిప్పించి వేసుకుందాము. అంతే అండి, అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మెసేజ్ చేయండి.